అబ్రాడ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి సింపుల్గా ఇలా ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు. మీ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సల్టెంట్ని ఎవరిని చూస్ చేసుకుంటున్నాం ఏంటి అనేది మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కౌన్సిలింగ్లోనే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన గోల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వాళ్ళతో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ కౌన్సిలింగ్లోనే మనకి సగం ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ సగం ప్రాసెస్ అయిపోయినట్టే. కౌన్సిలింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మన స్టెప్స్ అన్నీ కూడా నెక్స్ట్ చాలా ఈజీగా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. అండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఏ కంట్రీ చూస్ చేసుకుంటున్నాం, ఏ కోర్స్ చూస్ చేసుకుంటున్నాం, యూనివర్సిటీ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, స్కాలర్షిప్స్ ఏమొస్తాయి, ప్రొసీజర్ ఏంటి అనేది ప్రతిదీ కూడా షార్ట్ లిస్టింగ్ కౌన్సిలింగ్ అంతా కూడా మనం ఏజెంట్ తో మాట్లాడుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన కోచింగ్ ఏంటి, ఐఎల్స్ కావాలా లేదా టోఫల్ కావాలా, జిఆర్ఈ కావాలా, డ్యూలింగో కావాలా అనేది మనం కోచింగ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ అయిపోయిన తర్వాత మనం అడ్మిషన్స్ దానికి ప్రిపేర్ అయ్యా టెస్ట్ మనకి స్కోర్ వచ్చిన తర్వాత